గజాను అరెస్టు చేయించి బాలు కార్ తనకి వచ్చేలా చేసిన మీనా ఆనందంలో సత్యం, షాక్లో మనోజ్, రోహిణి, ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు గజాను ఎలా అరెస్టు చేయించింది మీనా? మరి బాలు కార్ తనకు వచ్చేలా ఎలా చేసింది? అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంట్లో వంట చేస్తూ ఉండగా మీనాకైతే పార్వతి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అని చెప్పనేసరికి, ఏం చేస్తున్నావు మీనా అని చెప్పాను కానీ, ఏమి లేదమ్మా వంట చేస్తున్నాను అని చెప్పాను కానీ, సరే అయితే ఏం చేస్తున్నావా ఏంటా అని చెప్పి ఫోన్ చేశానంతే అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ పార్వతి ఫోన్ చేయడానికి కారణం, అక్కడ వాళ్ళకి ఒక ఈవెంట్ రావడంతో ఆ ఈవెంట్ కోసం మీనాను రమ్మని అడుగుదామని పార్వతి ఫోన్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితికి మీనా వాళ్ళ అత్తగారు మీనాను తిడుతుందని పార్వతి అయితే అనుకుని ఫోన్ కట్ చేసేస్తుంది. ఏంటి అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? ఏదో అడగడానికి చేసినట్టు అనిపిస్తుంది, కానీ అడగకుండా ఫోన్ పెట్టేసిందని కాల్ బ్యాక్ చేస్తుంది మీనా. ఇంకప్పుడే సుమతి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటక్క అని చెప్పాను కానీ, అమ్మ ఫోన్ చేసింది ఎందుకో ఏంటో అని చెప్పాను కానీ, అది ఒకళ్ళది ఈవెంట్ వచ్చిందక్క, వాళ్ళకి ఫ్లవర్ డెకరేషన్ చేయాలంట వాళ్ళ హౌస్ మొత్తం, అంటే గృహప్రవేశం ఉందని. మరి ఆ విషయం అమ్మ నాకెందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ, అదే మీ అత్తయ్య గారు సాయంత్రం కదా వస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పాను కానీ, ఏమనుకోర్లే, నేను బావకి చెప్పి వస్తాను అని చెప్పి మీనా అయితే బాలు గదిలో ఉండగా బాలు దగ్గరికి వెళ్తుంది. ఏంటి పోలకంప ఎలా వచ్చావని చెప్పాను కానీ, అది మా అమ్మ వాళ్ళకి ఏదో డెకరేషన్ చేయవలసింది ఏదో వచ్చిందంటండి, నా హెల్ప్ కోసం మా అమ్మ ఫోన్ చేసింది కానీ ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది. కానీ సుమతి చెప్పిందని కానీ, వెళ్ళు మీ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు, నేను ఆ రూట్లోనే వెళ్తున్నాను రా, నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పనేసరికి సరే అని మీనా చీరాది మార్చుకుని గబగబా బయలుదేరతారు. ఇంక ఇద్దరు వెళ్ళిన తర్వాత బాలు అయితే మీనాను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి బాలు అయితే తన కిరాయికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు రాత్రికి బాలు రానని చెప్పి టైం పడుతుందని చెప్పనేసరికి సరే అని, నాకు ఇక్కడ లేట్ అవుతుందని చెప్పాను కానీ, సరే ఒంటరిగా వెళ్ళకు, ఆలస్యం అయితే ఉండిపో, నేను రేపు ఉదయం వచ్చి నిన్ను తీసుకొస్తానని కానీ సరేనండి అని చెప్పి ఇంకా మీనా అయితే ఆ డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా నైట్ ఇంచుమించు 10 టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమ్మ చాలా టైం అయిపోయిందమ్మా అని చెప్పనేసరికి, పర్వాలేదమ్మా ఆయన ఎలాగా ఈరోజు రారంట, చాలా లాంగ్ డ్రైవింగ్కి వెళ్తున్నారని చెప్పారని కానీ, మీ అత్తయ్య గారి వాళ్ళకి చెప్పలేదు కదా, మళ్ళీ నువ్వు ఇంటి దగ్గర కనిపించకపోతే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, ఇంకా డెకరేషన్ మొత్తం పూర్తి అయిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళమ్మా, శివ నువ్వు తోడుగా వెళ్ళని చెప్పాను కానీ, పర్వాలేదమ్మా నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పనగా, వద్దమ్మా అసలే ఆ గజాగాడు మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వు ఒంటరిగా అంత దూరం వెళ్ళడం వాడు కనుక కనిపించిందే అనుకో, ఇంకా వాడిని ఏదైనా చేస్తే ఇంకా మీ ఆయన వాడిని చంపేస్తాడు, ఎందుకు శివ నువ్వు తోడుగా వెళ్ళని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ బైక్ తీసుకుని శివ అయితే వాళ్ళ అక్కని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఒక చోట అయితే గజాగాడు కనిపిస్తాడు. అక్క గజ అక్క అని చెప్పాను కానీ, అవునరా ఆ రోజు అంత గొడవ జరగడానికి గజానే కారణం, గజాగాడిని పట్టుకుని 4 ఉతికితే నిజాన్ని చెప్తాడేమో కదా అని చెప్పాను కానీ, మనం అడిగితే చెప్తాడా అక్క అని చెప్పనేసరికి సరే ప్రయత్నిద్దాం, నాకు ఏదైనా ప్రమాదం జరగకుండా నువ్వు ఉన్నావు కదా అని చెప్పాను కానీ, వద్దక్క రిస్క్, బావకు గనక తెలిసిందనుకో పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటూ ఉండగానే సరే అని వాళ్ళు వెళ్తూ ఉండగా గజాని ఏ రౌడీలైతే కారులో మందు పెడతారా ఆ రౌడీలు వచ్చి కలిసేసరికి ఇంకా ఒక్కసారిగా నేను ఒకసారి ఆపు చాటుగా ఆపని చెప్పాను కానీ పక్కకైతే బైక్ ఆపుతాడు. ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తారు. ఏంటక్క ఇక్కడ ఆగమన్నావని చెప్పాను కానీ, ఆ రోజు బావ నా ఒంటి మీద చెయ్యి ఎత్తడానికి కారణం వీళ్ళే బావ కారులో మందు పెట్టి బావ కారు సీజ్ చేసేటట్టు చేశారు. ఇప్పుడు ఆ కారు తీసుకున్నారు కానీ కారులో చాలా పార్ట్లు తీసేశారంట పోలీసు వాళ్ళు, అందుకని మీ బావ చాలా బాధపడుతున్నారు, ఇంచుమించుగా 3-4 లక్షలు అవుతుంది అని చెప్పారు అని చెప్పనేసరికి, అవునా అసలు వీళ్ళు ఇక్కడ ఎందుకు ఏం కలుసుకున్నారు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పాను కానీ, సరే విందాం మనకి ఏదైనా పనికొస్తుందేమో అని
చాటుగా ఒక స్తంభం పక్కనైతే అక్క తమ్ముడు ఇద్దరు నించుంటారు. నువ్వు చాలా బాగా చేసావన్నా, ఆ బాలుగాడికి ఎలాంటి ఆధారం లేకుండా చేసేసావు. షాప్లో సీసీ ఫుటేజ్ డిలీట్ చేయించావు. ఒకవేళ మేము వాళ్ళకి దొరికినా కానీ మేమే అదంతా చేశామని వాడి దగ్గర ఎలాంటి ఆధారం లేదు అని చెప్పనేసరికి, లేకపోతే నేను ఆశపడ్డ మీనా మెళ్ళలో తాళి కడతాడా, నన్ను సంసారానికి పని చేయకుండా చేస్తాడా, వాడిని ఇంకా ఇంకా బాధ పెడతాను, వాడిని మీనా అసహించుకుని వెళ్ళిపోయేటట్టు చేస్తాను, వాడికి బుద్ధొచ్చేలా చేస్తాను, కావాలని వాడి కారులో మందు నేనే పెట్టించి వాడి కారు సీజ్ అయ్యేటట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే అని చెప్పి ఇంకా గజాగాడు మాట్లాడుతూ ఉండగా ఇదంతా కూడా శివని వీడియో తీయమనేసరికి వీడియో తీస్తాడు. సరే సరే పద పద అని చెప్పి ఇంకిద్దరు కూడా వచ్చేస్తారు. అక్క ఈ ఒక్క ఆధారం ఉంటే సరిపోతుంది కదా అని చెప్పాను. కానీ సరిపోతుంది, కానీ ఈ ఆధారంతో పోలీస్ దగ్గరికి వెళ్తే వాడు అసలే తిక్కల వాళ్ళ ఉన్నాడు. అప్పుడు బావ కారులో పార్ట్స్ కూడా తీయించేశాడు కదా, ఇప్పుడు ఇది పట్టుకుని వెళ్ళినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు వస్తూ ఉండగా మధ్యలో రవి అయితే కనిపిస్తాడు. ఏంటి వదిన ఇంత ఆలస్యమైందని చెప్పాను కానీ నువ్వు వెళ్ళు శివాని, నా వదిన్ని ఇంటికి తీసుకువెళ్తాననగానే అక్క ఫోన్ అని చెప్పనేసరికి ఆ వీడియోని రవికి పంపించాను. కానీ ఏం వీడియో వదిన అని చెప్పనేసరికి వీడియో చూడు రవి అని వీడియోకి రవికి పంపించేసి శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడియో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రవి. ఈ వీడియో ఎక్కడది వదినా అని చెప్పనేసరికి ఇప్పుడే మేము వస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుకున్నారు. రవి దగ్గర ఫోన్ ఉంది కదా, వీడియో తీయమన్నాను అని చెప్పాను. కానీ ఈ ఒక్క ఆధారం చాలు వదిన, వాడిని జైల్లో పెట్టించడానికి అని చెప్పాను. కానీ మరి ఈ ఆధారంతో వెళ్ళిన పోలీసోడు తిక్కల వాళ్ళ ఉన్నాడు కదా అని చెప్పనేసరికి అప్పుడు మీకు ఒక కానిస్టేబుల్ హెల్ప్ చేశాడు కదా, ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్దాం పదవదిన అని చెప్పి ఇంకా రాత్రిపూటే కానిస్టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకప్పుడే స్టేషన్ నుంచి కానిస్టేబుల్ బయటకు వస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా వచ్చారనగానే ఆ రోజు మా ఆయన కారు సీజ్ చేశారు కదండి, ఆ దొంగలు దొరికారు, అది చేసింది గజ అని నిరూపించడానికి వీడియో దొరికింది, కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పనేసరికి వీడియో చూపిస్తారు. వీడియో చూడగానే అవునమ్మా ఈ ఒక్క వీడియో ఉంటే చాలు, కానీ ఇది మా ఇన్స్పెక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకడానికి వీల్లేదు, ఆ గజగాడితో చేతులు కలిపి ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేసేలా చేసింది మా ఇన్స్పెక్టరే, రేపు ఐజీ గారు వస్తారు 11 గంటలకి, కరెక్ట్గా నువ్వు ఆ సమయానికి ఇక్కడికి వస్తే మీ కారు మీకు మామూలు కారులా రావడానికి గజాన్ని అరెస్ట్ చేయించడానికి సార్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, సార్ చాలా మంచివారు అనగానే సరే అని రేపు ఉదయం 11 అయ్యేటప్పటికి వెళ్ళాలి రవి అని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఏంటి అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు అని చెప్పి అనేసరికి నాకు చెప్పే వెళ్ళిందిలే మీనా, బాలు కూడా చెప్పింది, అయినా తనను కోడలుగా అంగీకరించిన నువ్వు తను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని చెప్పి సత్యం అనేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే మీనా ఇటు రవి ఇద్దరు కూడా బయలుదేరి ఇంకా కరెక్ట్గా ఐజీ కారు లోపలికి వెళ్ళినంత వరకు కూడా బయటే వెయిట్ చేసి కారు లోపలికి వెళ్ళడంతో ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి నమస్కారం సార్ అని చెప్పాను. కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి నా భర్తను 2 నెలల క్రితం ఈ కేసులో అరెస్టు చేశారు, నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు, అంతా ఈ గజానే చేశాడు, కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు. ఏంటి ఇన్స్పెక్టర్, ఇవి వెంటనే వీడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయి, నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. కానీ వెంటనే గజాన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఏంటి నన్ను అరెస్ట్ చేశారనగానే వీడియో చూపించేసరికి ఒక్కసారిగా గజా షాక్ అవుతాడు. మీ కార్ అమ్మా అని చెప్పాను. కానీ కారులో చాలా పార్ట్స్ పోయాయి సార్, దానికి డబ్బులు ఇప్పిస్తే మేము రిపేర్ చేయించుకుంటామని చెప్పాను. కానీ ఇంకా వెంటనే గజ మెడలో ఉన్న చైను తన చేతిలో ఉన్న బ్రేస్లెటు ఐజీఏ తీయించేసి ఈ 2 తీసుకుని మీ కారు చక్కగా బాగు చేయించుకోండమ్మా, ఇతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్, 6 నెలలు వీటికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇంకా ఐజీ అయితే చెప్పేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి మీనా రవి ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా నేరుగా కార్ షెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ మొత్తం ఏమేం పార్ట్స్ పోయాయో అన్నీ కూడా రిపేర్ చేయమని రవియే చెప్తాడు. ఇంకా గొలుసు ఆ బ్రాస్లెట్ 2 కూడా అమ్మేసి కార్ చక్కగా రిపేర్ చేయించి ఇంక ఈలోపు బాలు అయితే కార్ దరిదాపుల్లోకి వెళ్ళడు, ఎందుకంటే కొంచెం కిరాయిలు ఎక్కువగా ఉండడంతో ఇంకా అక్కడికి వెళ్ళకపోయేసరికి కార్ షాప్ అతనే ఫోన్ చేస్తాడు. ఏంటి బాలు కార్ కోసం రాలేదేంటి, రిపేర్ అయిపోయింది కదా, అన్నీ కొత్త పార్ట్స్ వేసేసాను కదా అని చెప్పనేసరికి అదేంటన్నా డబ్బులు ఇవ్వలేదు కదా అని నేను చెప్పాను. కానీ ఇంకా రవి ఇచ్చాడని చెప్పనేసరికి రవి అయితే ఏంటి రవి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటాను, కానీ నేను కాదన్నయ్య వదిన అని చెప్పి
జరిగిన విషయం అంతా కూడా చెప్పేసరికి ఒక్కసారిగా బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే మా నాన్నమ్మ ఇచ్చిన కారు నాకు మళ్ళీ వచ్చేసిందన్నమాట అని చెప్పి ఇంకా బాలు గబగబా మేడ మీద ఉన్న మీనా దగ్గరికి అయితే వెళ్తాడు. చాలా థ్యాంక్స్ పూలగంప అంటూ మీనాని పట్టుకుంటాడు. ఏం జరిగిందండి అని చెప్పాను కానీ నా కారు తిరిగి వచ్చేయడానికి కారణం నువ్వే కదా. కార్ షాప్ అతను ఫోన్ చేశాడు, వెంటనే వచ్చి కార్ తీసుకువెళ్ళమని. కార్ తీసుకురావడానికి వెళ్దామనగానే నేనెందుకులేండి మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి ఏం కాదు నువ్వు కూడా రా అని చెప్పి ఇంకా తనతో పాటు రవికి ఫోన్ చేసి రవిని కూడా రెస్టారెంట్ దగ్గర నుంచి అయితే రవిని కూడా తీసుకువెళ్ళి నేరుగా బాలు మీనా కారులో రావడం. రెస్టారెంట్ రవి అయితే బాలు తీసుకువెళ్ళిన కార్లో అయితే ఇంటికి వచ్చేస్తారు. ప్రభావతి అయితే కారు ఎలా వచ్చింది అని చెప్పాను కానీ ఇంక ఈలోపు సత్యం అడుగుతాడు. ప్రభావతికి సమాధానం చెప్పడగాని బాలు సత్యానికైతే మీనా రవి ఇద్దరు కలిసి చేసిన పనంతా కూడా చెప్పేసరికి చాలా తెలివిగల దానివమ్మ మీనా అని చెప్పనగానే నా భర్త కారు కోసం ఎంత ఆరాటపడుతున్నారో నాకు అర్థమైంది. ఆ సమయానికి నా తమ్ముడు నా పక్కన ఉండడం వల్లే నేను అదంతా చేయగలిగాను మామయ్య. ఇప్పుడు రవి సహాయంతో నేను ఆ ఇన్స్పెక్టర్కి చెప్పి కారు కూడా బయటికి రాగలిగింది. గజాగాడిని అరెస్ట్ చేయించాను అంటూ మీనా అయితే చాలా సంతోషంగా చెప్తుంది. బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రభావతి మాత్రం ఎంత తెలివైందా, నేను ఇన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉంటుంది, నేను ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే అనుకుంటుంది. మరి రోహిణి గురించి ఎప్పుడు బయటపడుతుంది, మరి అలా బయటపడితే ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది, బాలు మీనాలు ఎప్పుడు ఒకటవుతారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.